ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. డానియల్ చాప్టర్ 6 and verse 10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. Now, when Daniel knew that the writing was signed, he went into his house, and his windows being opened in his chamber toward Jerusalem, he kneeled down upon his knees 3 times a day, and prayed, and gave thanks before his God, as he did aforetime. యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఈ యొక్క సందర్భము అనేకమైన సార్లు మనం చదివాము, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకసారి ఈ అధ్యాయము 6వ అధ్యాయము దానియేలు గ్రంథంలో చదివితే దానియేలు యొక్క ఆత్మీయ జీవితము, ఆత్మీయ స్థితి, ఆయన యొక్క సాక్ష్యము మరొకసారి కనబడుతుంది. తన ముందు మరణం ఉంది, మరణ శాసనం రాయబడింది. పిల్లరా, అయినప్పటికీ కూడా కదలక బెదరక స్థిరముగా ఉన్నాడంటే దానికి కారణం ఏమిటండి? తన నమ్మిన దేవుణ్ణి ఎరుగుదుడు, ఎలాంటి కార్యములు చేయగలడో తనకు తెలుసు పిల్లరా. కాబట్టి ఏమాత్రము కూడా బెదరలేదు, కదలలేదు, చింతపడలేదు. యథాప్రకారముగా దానియేలు ఏం చేశాడో ఆ విధముగా మనము మన కుటుంబాలు చేసినట్లయితే పిల్లరా ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మనం కలిగి ఉంటామండి. ఏం చేస్తున్నాడు దానియేలు? యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. అబ్బా, ఎలాంటి చక్కని అనుభవము దానియేలు కలిగి ఉన్నాడండి. ఈ ఉదయకాల సమయంలో అలాంటి సాక్ష్యము మనకున్నట్లయితే మనము కూడా హృదయమంతటితో దేవుణ్ణి ఆరాధిస్తాం, పూజిస్తాం, ఘనపరుస్తాం. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసినటువంటి గొప్ప కార్యను బట్టి, రక్షణ కృపను బట్టి ఆయన నిత్యము కొనియాడి స్తుతిస్తామండి. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో వ్యక్తిగతంగా కుటుంబాల్లో దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవమగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి దానియేలు యొక్క జీవితాన్ని మా ముందుంచారు ప్రభువా. ఎలాంటి చక్కని సాక్ష్యం కలిగి ఉన్నాడు. గల కారణము తన నమ్మిన దేవుని తన ఎరుగుదుడు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అలాంటి విశ్వాసం ఏం కలిగి ఉన్నట్లయితే ముందు మరణ శాసనం ఉన్నా, వెనకాల శత్రువు ఉన్నా, ప్రక్కన ఎవరున్నా, కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఎటువంటి పరిస్థితులున్నా కూడా మీ వైపు చూస్తే ఎలాంటి ధైర్యము, ఎలాంటి నెమ్మది, ఎలాంటి నిబ్బరమైనటువంటి జీవితం కలిగి ఉంటాం. ఎలాంటి గొప్ప భాగ్యము ప్రభువా మీ వైపు చూస్తేనే మాకు కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుల యొక్క జీవితాల్లో ఎవరైనా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారా జ్ఞాపకం చేసుకోండి. మీ వైపు చూసినట్లయితేనే మాకు నిరీక్షణ, నెమ్మది, సంతోషము, సుఖము నాయన. కుటుంబాల్లో ప్రభువా ప్రార్థన సహవాసం దయచేయండి. మిమ్మల్ని స్తుతించే మనసు ప్రతి ఒక్కరి జీవితాల్లో దయచేయండి. కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. ఒకవేళ ప్రభా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మిమ్మల్ని స్తుతించేవారుగా చేయండి, మిమ్మల్ని గణపరిచేవారుగా చేయండి. ఆ విధముగా మమ్మల్ని నడిపిస్తారని, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.